పేరెంట్స్ కి ఎక్కువ హైట్ లేకపోతే పిల్లలకి ఎక్కువ హైట్ రాదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా, లేదా చక్కటి పుష్టికరమైన భోజనం లభించకపోవడం వలన, అలాగే లైఫ్ స్టైల్ కారణాలు కూడా ఉంటాయి. వర్కౌట్స్ చేయకపోవడం, చిన్న వయసులో ఎక్కువగా ఆడకపోవడం వగైరా వగైరాలు. అలాగే కొంతమందిలో వర్టిబ్రా కొద్దిగా వంగి ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వంగి నడవడం అలవాటు ఉంటుంది, అందువల్ల కూడా వారి హైట్ తక్కువగా కనిపిస్తుంది. హైట్ పెంచుకోవడం అనే కళ ఇప్పుడు కళ కాదు, నిజమైంది. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ తో. మీరు పొట్టిగా ఉన్నట్లయితే ఏ కారణం వలనైనా సరే గ్రో అప్ అడ్వాన్స్ యాక్టివ్ ఫార్ములా మీకు మంచి హైట్ ఇవ్వగలదు. గ్రో అప్ ని పోలిన మరో ప్రోడక్ట్ లేదు. అందుకనే మీకు కేవలం గ్రో అప్ ని తీసుకోండి, చక్కటి హైట్ ని పొందండి. అందుకోసం మీరు ఇప్పుడు చెట్టు కొమ్మకు వెళ్లాడమో లేక జిమ్ కి వెళ్లి కష్టపడమో చేయక్కర్లేదు. అయితే అవి చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది, కానీ గ్రో అప్ తీసుకోవడం వల్ల ఈ లాభం మీరు పొందగలిగినప్పుడు గంటల కొద్ది సమయాన్ని నష్టపోవడం ఎందుకు? ఏ వయసులోనైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమ హైట్ పెంచుకోవచ్చు. మీ పొడవులో వచ్చిన తేడాని గమనించవచ్చు, మీ పర్సనాలిటీలో వచ్చిన తేడాని గమనించవచ్చు. నాకు రగ్బీ ఆడడం అంటే చాలా ఇష్టం, స్కూల్ టైం నుంచి కూడా. అయితే కాలేజీకి వచ్చినప్పుడు చూశాను, పెద్ద పెద్ద అబ్బాయిలు ఉన్నారు. నాకు కాలేజ్ టీంలో అవకాశం దొరకలేదు, చాలా నిరాశపడ్డాను. అప్పుడు మా నాన్న చెప్పారు, గ్రో అప్ వాడి చూడు, తేడా గమనించన్నారు. నేను గ్రో అప్ వాడాను, రగ్బీ టీంలో కూడా చేరాను. సైంటిఫిక్ గా ప్రూవ్ అయినది ఏంటంటే హైట్ పెరగడానికి అవసరమయ్యే గ్రోత్ హార్మోన్స్ మీ బాడీలోని పిట్యూటరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందువల్లనే హైట్ పెరుగుతుంది. గ్రో అప్ కేవలం ఈ పిట్యూటరీ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తుందంతే. అందువలన గ్రోత్ హార్మోన్స్ యొక్క సెక్రెషన్స్ స్టార్ట్ అవుతాయి. మీ బాడీలో హైట్ ని పెంచే హార్మోన్స్ యొక్క ప్రొడక్షన్ ఆరంభమవడం, ఇంకా ఆ రెస్పాన్సివ్ ఏరియాస్ లో వాటి సప్లై అవడం వలన మీ వర్టిబ్రా పెరగడం ప్రారంభిస్తుంది. ఫిబ్యులా టిబియా పొడవుగా పెరగడం ఆరంభమవుతుంది, అంటే కాళ్ళు పొడుగవడం ప్రారంభమవుతుంది. బ్యాక్ బోన్ కూడా పెరగడం ప్రారంభమవుతుంది, అంటే మీ హైట్ పెరుగుతుందన్నమాట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా శరీరం పైభాగం మరీ పొడుగ్గా ఉండదు, అందరికీ సేమ్ గానే ఉంటుంది. హైట్ ఏదైనా కానివ్వండి, హైట్ యొక్క డిఫరెన్స్ మీకు కాళ్లలోనే తెలుస్తుంది, అప్పర్ అబ్డామినల్ పోర్షన్ లో కాదు. గ్రో అప్ మీ పిట్యూటరీ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేసి గ్రోత్ హార్మోన్ ని శరీరంలోకి విడుదలయ్యేలా చేస్తుంది. అందువల్లే మీ హైట్ పెరగడం మొదలవుతుంది. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ 100% ఆయుర్వేదిక్. అంతేకాదు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే పొట్టి, చిట్టి, చిన్న, మున్న ఇలాంటి పేర్లతో పిలవరు. పైగా మీ చక్కటి హైట్ కారణంగా, మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా మిమ్మల్ని చూస్తూ ఉండిపోతారు. ఇది వరకు మీరు కన్న కలలన్నింటినీ మీరు తప్పక సాకారం చేసుకోగలరు. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ మీకు కేవలం 2375 రూపాయలకే లభిస్తుంది. పోస్టేజ్ అండ్ డెలివరీ ఛార్జీలు 125 రూపాయల అదనం. గ్రోత్ హార్మోన్స్ డెఫిషియన్సీ ఉంటే గ్రోత్ హార్మోన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే గ్రో అప్ మీ పిట్యూటరీ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి సెక్రెషన్ కి హెల్ప్ చేస్తుంది. నేను పొట్టివాడిని నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఆట పట్టించేవారు. చెట్టు కొమ్మను పట్టుకుని వెళ్లడం అనేవాళ్ళు. ఇంట్లో వాళ్ళకు కూడా మొహమాటంగా ఉండేది. ఒకరోజు మా మమ్మీకి వాళ్ళ ఫ్రెండ్ గ్రో అప్ గురించి చెప్పింది. మామ్ వెంటనే గ్రో అప్ తెచ్చిచ్చింది. నేను రెగ్యులర్ గా తీసుకున్నాను. నేనిప్పుడు మీ ముందు నుంచున్నాను చూడండి. అదే చిన్నవాడు పొట్టివాడు, పూర్తిగా 5 అడుగుల 7 అంగుళాలు. గ్రో అప్ వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో కళ్ళు కలిపి మాట్లాడగలను. ఐ లవ్ గ్రో అప్, ఐ లవ్ గ్రో అప్. తక్కువ ఎత్తులో ఉన్నవారు ఏదో రకంగా వెక్కిరింతలకు గురి అవుతూనే ఉంటారు. ఏదో రకంగా కామెంట్స్ చేద్దామని చూస్తారు. కొన్ని పనులు చేయడం మనకి పాసిబుల్ కాదు కూడా. కొద్దిగా బరువు పెరిగేటప్పటికి గుమ్మటంలా కనిపిస్తారు. అయితే గ్రో అప్ మీకు చక్కటి హైట్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. అందువల్ల మీకు మంచి జాబ్ లభిస్తుంది. పోలీస్, ఆర్మీ లాంటి రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్ లో భాగం పంచుకోగలరు. మీ పర్సనాలిటీ ద్వారా ఎవరినైనా సరే ఇట్టే ఇంప్రెస్ చేయగలరు. మా నాన్న నా కోసం గ్రో అప్ తెచ్చారు. ఇదొక స్పెషల్ ఫార్ములాతో తయారైందని, ఇది హైట్ పెరగడానికి పనికొస్తుందని చెప్పారు. నేను రెగ్యులర్ గా 1 వారం రోజులు వాడాను. నా హైట్ 1 ఇంచు పెరిగింది. తర్వాత నేను 3 నెలలు వాడాను. 3 అంగుళాల హైట్ పెరిగింది నాది. ఇప్పుడు మీరు కూడా పోలీసు, ఆర్మీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో జాబ్ పొందొచ్చు. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ సహాయంతో మీ కలలను నిజం చేసుకోవచ్చు. తక్కువ ఎత్తులో ఉన్న ఆడపిల్లలకి పెళ్లిళ్ల సమయంలో చాలా కష్టంగా ఉంటుంది. తక్కువ ఎత్తున్న అమ్మాయిలను మామూలుగా తొందరగా ప్రిఫర్ చేయరు. అందువల్ల ఆ ఆడపిల్లల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అయితే ఇప్పుడు గ్రో అప్ సహాయంతో మీరు మీ హైట్ ని పెంచుకోగలరు.
హైట్ వచ్చిన తర్వాత మీరు ఏం డ్రెస్ వేసుకున్నా బాగానే ఉంటుంది. శారీ, సూట్, ఫార్మల్స్ లేదా జీన్స్ ఏదైనా సరే. అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ హైట్ చూసి మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారు. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ ని ఒక చెంచా తీసుకుని పాలల్లో గాని నీళ్లలో గాని కలుపుకుని తాగండి. కొద్ది నెలల్లోనే మీ హైట్ పెరుగుతుంది, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే. అబ్బాయిలు అమ్మాయిల మీద కూడా ఈ గ్రో అప్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇద్దరి హైట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది నిజంగానే పాసిబుల్. ఇప్పుడు సంతోషం మీ చేతుల్లో ఉంది. మంచి జాబ్, మంచి పర్సనాలిటీ అన్ని గ్రో అప్ తో మనం సాధించగలం. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ 100% ఆయుర్వేదిక్ కూడా. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను మీ అందరికీ హైట్ పెంచుకోవాలంటే గ్రో అప్ వాడమని సలహా ఇస్తాను. ఇప్పుడు నా వైఫ్ కూడా గ్రో అప్ తీసుకుంటోంది. తను మరి కాస్త పొడుగైతే సెక్సీగా కనిపించగలనని ఆశిస్తోంది. మీరు నోటీస్ చేసే ఉంటారు, హైట్ ఇంక్రీజ్ అవడం కోసం కొత్త కొత్త సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ ఏవేవో పుట్టుకొస్తూ ఉంటాయి. ఎన్నో రకాల మెడిసిన్స్, ప్రోడక్ట్స్ లాంచ్ అవుతూ ఉంటాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎవరిని ట్రస్ట్ చేయాలి? ఎటువంటి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి, మన కోసం, మన ప్రియమైన వారి కోసం పూర్తి సేఫ్ గా, ఎఫెక్టివ్ గా, న్యాచురల్ గా పొడుగయ్యేందుకన్నమాట. సో హియర్ వి ఆర్. Ladies and gentlemen, AAA Teleshopping introduces revolutionary height increasing formula. Grow up. ఈవేళ నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం కేవలం గ్రో అప్. ఇప్పుడు హైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏ వయసులోనైనా సరే మీరు చక్కటి పొడుగాటి పర్సనాలిటీ పొందగలరు. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ ద్వారా. ఇది 100% ఆయుర్వేదిక్. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ కాంపోజిషన్ ఎటువంటిదంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా దీనిని వాడవచ్చును. నా హైట్ లో చాలా తేడా వచ్చింది AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ కారణంగా. ఇప్పుడు ప్రమాదకరమైన గ్రోత్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ గురించి, లింబ్ లెంగ్థనింగ్ ఆపరేషన్స్ గురించి మర్చిపోండి. గ్రో అప్ హైట్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈజీ అండ్ సేఫెస్ట్ పద్ధతి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇది పనిచేస్తుంది. ఈ విశ్వాసాన్ని అందిస్తూ మోనికా జోషి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటోంది. నమస్కారం. AAA టెలిషాపింగ్ వారి గ్రో అప్ మీకు కేవలం 2375 రూపాయలకే లభిస్తుంది. పోస్టేజ్ అండ్ డెలివరీ ఛార్జీలు 125 రూపాయల అదనం. మీరు మీ ఆర్డర్ పొందడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లను సంప్రదించండి లేదా ASHOP 54242కి SMS చేయండి. మీరు మీ ఆర్డర్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆర్డర్ తెప్పించుకోదలుచుకుంటే మా వెబ్సైట్ www.AAATeleshopping.in లో లాగిన్ అవ్వండి. మా వెబ్సైట్ లో ఆర్డర్ చేయడం సులభమే కాదు, సురక్షితం కూడా. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఆర్డర్ చేయడం వల్ల 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు మీ ప్రోడక్ట్ డెలివరీ సమయంలో ప్యాకింగ్ AAA టెలిషాపింగ్ వారి ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్ లో ప్యాక్ అయి ఉందని గ్రహించండి. ప్రోడక్ట్ బాక్స్ మీద మా హోలోగ్రామ్ తప్పక చెక్ చేయండి. ప్యాకింగ్ మీకు అందినప్పుడు దాని మీద AAA టెలిషాపింగ్ అని రాసి ఉండాలి. మీ ప్రోడక్ట్ ఒరిజినల్ కాదని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద రాసిన నంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. చట్టపరంగా ఆదాయ పన్ను తప్పించుకునే మార్గాలేవి? బంగారం ధరలు తగ్గేదెప్పుడు? పడుతూ లేస్తూ స్టాక్ మార్కెట్ల ప్రయాణం. వాచ్ ఆన్ మనీ మ్యాటర్స్ ఈ ఆదివారం ఉదయం 11 గంటలు. జస్ట్ పాలం ఒక కైండ్ ఆఫ్ విలేజ్ అట్మాస్ఫియర్ లో మనకి పాలమూరు గ్రిల్. ఈ పాలమూరు ఆటలు మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. క్రేజీ అబౌట్ ఫిష్ కబాబ్ అండ్ 5 out of 5. So special pav bhaji, pani puri and different kinds of snacks provided here. Special pav bhaji ఎరగదీసింది మామూలు కాదు. 111 వెరైటీస్ ఆఫ్ దోసెస్ దొరుకుతాయంట. సూపర్. ఫుడ్ యాత్ర ఈ ఆదివారం మధ్యాహ్నం 2:30 గబ్బర్ సింగ్ 2 స్టార్ట్ చేయడం పవన్ కు ఇష్టం లేదా? ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఏం జరుగుతోంది? చుట్టాల్ని హీరోయిన్లుగా మారుస్తున్న దీపికా పదుకునే. మూవీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:30 సో ఈ వీక్ కార్స్ అండ్ బైక్స్ లో నిసాన్ నుంచి వచ్చిన ఒక డిమాండ్ వెహికల్ ని మనం చూడబోతున్నాం. అండ్ దట్ ఈస్
Nissan Sunny. Like very lavish look and neat ga unde oka design ni manaki present chesaru. మూడు సీజన్స్ నుంచి త్రిమూర్తి కంపెనీ వారి విత్తనాలే వాడుతున్నాం. దిగుబడి కూడా మేము ఊహించినంతగా వచ్చింది. దాంతో మా జీవితమే మారిపోయింది. ఈ త్రిమూర్తి సంస్థకు విత్తనాలు కేవలం వ్యాపారం కాదు, శాస్త్రీయ ప్రగతి, వ్యవసాయదారుల సంక్షేమం మాకు ముఖ్యం. రైతుల సమస్య గురించి సదవగాహన, అధిక దిగుబడి, పుష్టినిచ్చే పంట ఈ సంస్థ ముఖ్యోద్దేశం. మా విత్తనాలు మీ పెరిగే దిగుబడి. త్రిమూర్తి సీడ్స్, బంగారు భౌతిక విత్తనాలు. ఈ బులెటిన్ ని మీకు సమర్పిస్తున్న వారు రైతులకు వెన్నుముక్క లాంటి విత్తనాలు కావేరీ సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు. నమస్తే, వెల్కమ్ టు మనీ మ్యాటర్స్. పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర 27,000 రూపాయల స్థాయిలో కదలాడుతోంది. ప్రస్తుతం 27,200 రూపాయల దగ్గర ఉంది. 23,000 రూపాయల స్థాయికి 10 గ్రామ్ గోల్డ్ చేరుకుంటుందని అధిక శాతం విశ్లేషకులు చెబుతుంటే, ఈ స్థాయి చూడ్డానికి మరో 2-3 నెలల సమయం పడుతుందంటున్నారు. మంగళ, బుధవారాల్లో ఫెడ్ మీటింగ్ ఉన్నప్పటికీ అక్కడి వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఇప్పటికైతే తక్కువగానే ఉన్నాయి. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $1,170 స్థాయికి పడిపోయి వారాంతంలో $1,180కు చేరుకుంది. దేశీయంగా కూడా ధరలు తగ్గినప్పటికీ ఈ స్థాయి తగ్గుదలను నమోదు చేయలేదు. పెళ్లిళ్ల సీజన్ అవడంతో దేశీయంగా ధరలు నిలిచిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 27,200 రూపాయల దగ్గర ఉంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచితే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోతాయని బులియన్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉన్నప్పటికీ ఇప్పట్లో వడ్డీ రేటు పెంపు వార్త ఉండకపోవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో విశ్లేషకులు చెబుతున్నట్లుగా 10 గ్రామ్ గోల్డ్ ధర 20,000 స్థాయికి చేరుకోవడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాలంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 0% నుంచి పెంచాల్సి ఉంటుంది. ఇది జరగడానికి మరో 2 నెలల సమయం పడుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఆదాయ పన్ను ఎగవేసి ఆ తరువాత పెనాల్టీలు, తలనొప్పులు భరించడం కంటే ప్రణాళికాబద్ధంగా ట్యాక్స్ ప్రిపేర్ చేసుకుని రిటర్న్ సబ్మిట్ చేసి ట్యాక్స్ రిడక్షన్లు పొందడం ఉత్తమమైన మార్గమంటున్నారు ట్యాక్స్ ఎక్స్పర్ట్స్. ఇక చట్టబద్ధంగా ట్యాక్స్ భారాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాలు అనేకమే ఉన్నాయి. నల్లధనం మీద మోడీ సర్కార్ పర్యవేక్షణ పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కల్లో లేని డబ్బు కోసం జల్లెడ పడుతోంది. ఇటువంటి సమయంలో అసలు ఆదాయ పన్ను శాఖకు రిటర్న్లు ఇవ్వడం మానేయడం కన్నా ప్రణాళికాబద్ధంగా రిటర్న్లు దాఖలు చేసి డిడక్షన్స్ పొందడం ఉత్తమ మార్గం అంటున్నారు ట్యాక్స్ కన్సల్టెంట్స్. గిఫ్ట్ గా వచ్చిన డబ్బును పిల్లల పేర్ల మీద ట్యాక్స్ ఫ్రీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఆ తర్వాత మైనర్ చైల్డ్ పేరు మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద డిడక్షన్ పొందడం లాంటి ఉత్తమమైన మార్గాలున్నాయని అంటున్నారు ట్యాక్స్ కన్సల్టెంట్స్. గిఫ్ట్ గా వచ్చిన సొమ్మును స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో ఏడాదికి మించి పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఉండదు. పిల్లల
పేర్ల మీద ఇన్వెస్ట్ చేస్తే వారికి 18 ఏళ్లు నిండే వరకు క్లబ్బింగ్ వెసులుబాటు ఉంటుంది. ఇక ఏటీసీ డిడక్షన్లను మాక్సిమం చూపించి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిదని సూచిస్తున్నారు ట్యాక్స్ కన్సల్టెంట్స్. లక్ష ఎకరాల వరిచేను, 4000 కోట్ల రూపాయల ప్యాలెస్, వేల సంఖ్యలో రేసుగుర్రాలు, ప్రపంచ నలుమూలల్లోనూ ఆస్తులు. ఇది చెట్టినాడ్ గ్రూప్ యాజమాన్యం ఆస్తుల చిట్టి చిట్ట. ఇంతటి భారీ గ్రూపులో అలజడి మొదలైంది. 100 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న చెట్టినాడులో దత్తపుత్రుడే శత్రువయ్యాడు. చెట్టినాడ్ గ్రూప్ సిమెంట్, హెల్త్ సిటీ, పోర్ట్ సర్వీసుల నుంచి సరుకు రవాణా, స్టీల్ ఫ్యాబ్రికేషన్ లాంటి అనేక వ్యాపారాల్లో సత్తా చాటుతున్న సంస్థ ఇది. చెట్టినాడ్ గ్రూప్లో 100 బ్రాంచీలు ఉన్న బ్యాంక్ ఆఫ్ చెట్టినాడ్ మరో ఎత్తు. పబ్లిక్ మనీ నామమాత్రమే కాగా అత్యధిక శాతం సొంత సొమ్ముతోనే నడుస్తోన్న చెన్నై సంస్థ చెట్టినాడ్ గ్రూప్. బర్మాలో 1,00,000 ఎకరాల వరిచేను, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలతో పాటు వియత్నాం, శ్రీలంక లాంటి అనేక దేశాల్లో కోకొల్లలుగా ఆస్తులు చెట్టినాడ్ సొంతం. వందేళ్ల చరిత్ర ఉన్న చెట్టినాడ్ గ్రూప్లో ప్రస్తుతం ప్రకంపనలు మొదలయ్యాయి. 1912లో రాజా శ్రీ అన్నామలై చెట్టియార్ ఈ సంస్థను స్థాపించగా ఈయన మనుమడు రామస్వామి హయాం వరకు గ్రూప్ జర్నీ ప్రశాంతంగానే సాగింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా, మాజీ ఎంపీగా గుర్తింపు సంపాదించిన ఎంఏఎం రామస్వామి తన తర్వాత చైర్మన్ పదవిని చెట్టినాడ్ గ్రూప్ని అదే సంస్థలో ఎండీగా పనిచేసిన ముత్తయ్యకు అప్పజెప్పారు. వారసుడిగా 1996లో ముత్తయ్యను రామస్వామి దత్తత తీసుకోగా ఇప్పుడు ఇదే వారసుడు తనకు శాపంగా మారాడని ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. చెట్టినాడ్ గ్రూప్ ఆస్తుల్లో ప్యాలెస్ ఒక మకుటం. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ ప్యాలెస్ మొత్తం 120 ఎకరాల్లో ఉంటుంది. చెట్టినాడ్ గ్రూప్ నిర్వహణ కోసం ప్యాలెస్లోకి అడుగుపెట్టిన దత్తపుత్రుడు ముత్తయ్య ప్యాలెస్లో కేవలం 30 ఎకరాలు మాత్రమే తనకు మిగిల్చి మిగిలిన స్థలాన్ని లాక్కున్నారని 3వ తరం ప్రమోటర్ రామస్వామి ఆరోపిస్తున్నారు. గతంలో ప్యాలెస్లోని తన సేవకుల సంఖ్య 100కు మించి ఉండేదని, ఇప్పుడు వీరి సంఖ్య సగానికి తగ్గిపోయిందని రామస్వామి వెల్లడించారు. దత్తపుత్రుడిగా వచ్చిన ముత్తయ్య ఆస్తిని లాక్కోవడమే కాకుండా ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న రేసుగుర్రాలను కూడా లాక్కోవడం అన్యాయమని, చెట్టినాడ్ గ్రూప్ పరువును రోడ్డు కీడుస్తున్నారన్నారు రామస్వామి. దత్తపుత్రుడిగా వచ్చిన ముత్తయ్య ఇకపై తన వారసుడు కాదన్న గ్రాండ్ సన్ ఆఫ్ చెట్టినాడ్ గ్రూప్ ఫౌండర్ రామస్వామి తన ఆస్తిలో అధిక భాగం ముత్తయ్య దగ్గరే ఉందని వెల్లడించారు. మిగిలి ఉన్న ఆస్తితో ముత్తయ్యకు ఎటువంటి సంబంధం లేదన్న రామస్వామి సేవా కార్యక్రమాలకిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చెట్టినాడ్ గ్రూప్లో ఐటీ దాడులు మొదలయ్యాయి. సామాన్యుడిని చెట్టినాడ్ గ్రూప్ కి అధిపతిని చేస్తే చివరకు తమ నిలువునా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామస్వామి. సర్వీస్ ట్యాక్స్ విభాగానికి టోకరా ఇచ్చి ముత్తయ్య 252 కోట్ల రూపాయలు ఎగవేశారని ఆరోపించారు. దీంతో చెట్టినాడ్ గ్రూపులో వరుస ఐటీ దాడులు మొదలయ్యాయి. ముత్తయ్యను దత్తత తీసుకుంటున్న సమయంలో అనేక మంది బంధువులు, మిత్రులు వద్దని సలహా ఇచ్చినా అప్పట్లో వీరి మాటలు పెడచెవిన పెట్టడం తప్పైపోయిందని ఆవేదన చెందారు రామస్వామి. జులాయిగా తిరిగే అతని తండ్రి గురించి తెలిసి కూడా తానే చెట్టినాడ్ గ్రూప్లో ముత్తయ్యకు మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చానని వాపోయారు రామస్వామి. చెట్టినాడ్ గ్రూప్లో చేరిన ముత్తయ్య అతని భార్యతో కలిసి గ్రూప్ కంపెనీల్లో తమకున్న వాటాలను ఒక్కొక్కటిగా లాక్కుని చివరకు చెట్టినాడ్ సిమెంట్లో 24% వాటాను మిగిల్చారని పత్రికాముఖంగా ప్రకటించారు రామస్వామి. గత 2 ఏళ్లుగా ముత్తయ్య తనను ఒంటరివాడిని చేశాడని, అధికారాలను లాక్కుని తన నౌకర్లను తొలగించడంతోనే ఆగకుండా
బయటకు వెళ్లడానికి కార్లు కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రామస్వామి. ఒక దశలో తాను మానసిక రోగి అని ప్రచారం చేసి అందుకే నిర్బంధంలో ఉంచుతున్నట్లు ప్రపంచాన్ని నమ్మించడానికి ముత్తయ్య ప్రయత్నించారని ఆరోపించారు. మూడో తరం చైర్మన్ ఆరోపణలతో ఐటీ శాఖ అప్రమత్తమైంది. చెట్టినాడ్ గ్రూప్కు సంబంధించిన 252 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్ ను ముత్తయ్య ఎగవేశారన్న రామస్వామి ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ఐటీ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న చెట్టినాడ్ గ్రూప్ శాఖల్లో మెరుపు దాడి చేసింది. చెట్టినాడ్ అసలు వారసుడైన రామస్వామి చేసిన ఆరోపణలను ఖండించిన దత్తపుత్రుడు ముత్తయ్య ఆస్తులు కర్పూరహారతైపోకుండా కాపాడడంలో భాగంగానే ట్రస్టీ పవర్స్ అన్నీ తన దగ్గర ఉంచుకున్నట్లు ప్రకటించారు. రేసుగుర్రాల పిచ్చిలో ఆస్తి తగలేస్తున్నారనే కటువుగా ప్రవర్తించామని వివరణిచ్చారు. చెట్టినాడ్ సిమెంట్స్ అంచెలంచెలుగా ఎదగడానికి తనే కారణమన్నారు ముత్తయ్య. అయితే దత్తపుత్రుడు చెప్పేవన్నీ బూటకపు మాటలని ఆరోపిస్తోన్న రామస్వామి తనకు రేసుగుర్రాలు పెంచడం సరదా మాత్రమే తప్ప అందులో డబ్బు తగలేయలేదని అన్నారు. దత్తపుత్రుడే శత్రువయ్యాడని 83 ఏళ్ల చెట్టినాడ్ అసలు వారసుడు రామస్వామి ఆస్తులను కాపాడుతున్నానని ముత్తయ్య మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. వీరి వాదనలతో షాక్తో చెట్టినాడ్ గ్రూప్లో పనిచేస్తున్న 5,000 మంది ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. ఈ సంకట స్థితి నుంచి వీరి కమ్యూనిటీ పెద్దలే బయటపడేయాలని చెట్టినాడ్ గ్రూప్ మీద పరోక్షంగా ఆధారపడిన మరో 25,000 మంది ఉద్యోగులు కోరుతున్నారు. మనీ మ్యాటర్స్ లో షార్ట్ బ్రేక్. Samsung world-class lubricants from Savita. The Black Collection from Fog for men in black. Where are you going tonight? దివ్యాని నేను చూడలేకపోయాను. కానీ నీ ఆరోగ్యాన్ని ఎప్పుడు చూసుకుంటావు? కంటి చూపు లేదా ఊపిరి తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ చౌకా యాసిడ్ ఖరీదే కూర్చుంటుంది. హార్పిక్ ని సొంతం చేసుకో. యాసిడ్ నుంచి వెలువడే గ్యాస్ వల్ల అనేక రకాల వ్యాధులు రావచ్చని, కానీ హార్పిక్ సేఫ్ మరియు శుభ్రం కూడా. అయితే మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. Fantastic Four perfume body sprays for men in action. Welcome back. మనం 65 రూపాయలిస్తే ఒక అమెరికా డాలర్ వస్తుంది. అదే డాలర్ పట్టుకుని జింబాబ్వే వెళ్ళి లోకల్ కరెన్సీ తీసుకోవాలంటే మాత్రం తోడుగా ఓ ట్రక్కును కూడా తీసుకెళ్లాల్సిందే. ఇది ఇప్పుడు అక్కడున్న పరిస్థితి. అత్యంత దారుణంగా విలువ పడిపోవడంతో అధికారికంగానే తమ కరెన్సీ రద్దు చేసేసింది జింబాబ్వే సర్కార్. చూడటానికి చాలా పెద్ద సంఖ్య. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 35 తర్వాత మొత్తం 15 సున్నాలు. తెలుగులో చెప్పాలంటే 35 క్షోణిలు.
మన వాడుక భాషలో చెప్పడానికైతే మాటలు కూడా చాలవు. చెప్పినా అర్థం చేసుకోవడము కష్టమే. ఇంత భారీ సంఖ్యకు ఇప్పుడు జింబాబ్వేలో పెద్దగా విలువ లేకుండా పోయింది. ఎందుకంటే వారి కరెన్సీలో అంత మొత్తం ఇస్తే ఒక్కటే అమెరికన్ డాలర్ వస్తుంది. రిచ్ హిస్టరీ అండ్ హెరిటేజ్, ఫేమస్ క్రికెట్ ఆటగాళ్లు మినహాయించి జింబాబ్వేలో ఇంకేమీ లేదు. ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే అసలు ఇక్కడ కరెన్సీ అన్న మాటకు విలువే లేదు. ఒక ట్రక్కుడు జింబాబ్వే డాలర్లిస్తే తినడానికి ఒక్క బ్రెడ్ ప్యాకెట్ వచ్చే పరిస్థితి. ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోలేక 100-1000 డాలర్ల ముద్రడం మానేసి $10 ట్రిలియన్ నోటు, $500 మిలియన్ నోటును ముద్రించడం మొదలుపెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే. అయినప్పటికీ ఒక్క నోటు ఇచ్చి కనీసం సిటీ బస్సు కూడా ఎక్కలేని పరిస్థితి జింబాబ్వే ప్రజలది. దీంతో వాటిని ముద్రించడం ఆపేసింది. మన దగ్గర ద్రవ్యోల్బణం 5% ఉంటేనే అనేక వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ జింబాబ్వేలో ద్రవ్యోల్బణం శాతం 100 బిలియన్ శాతాల్లో ఉంటుంది. ఇదే అక్కడి కరెన్సీకి విలువ లేకుండా చేస్తోంది. ఆర్థిక రాజకీయ సంక్షోభంతో పాటు ఆహార, ఇంధన కొరత, 80% నిరుద్యోగం, రోగాలతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న జింబాబ్వే పౌరులకు అక్కడి రాజకీయాలను మార్చాలన్న కనీస ఓపిక కూడా లేని పరిస్థితి. జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే నియంతృత్వ పోకడలు, అసమర్థ పాలన, అవినీతే ప్రస్తుత జింబాబ్వే దారుణ స్థితికి కారణం కాగా ఈయన్ని దించే దమ్ము లేని అక్కడి పౌరులు జింబాబ్వే డాలర్లు తీసుకోవడం మానేసి అమెరికా డాలర్లను కూలీ కింద తీసుకుంటున్నారు. సొంత కరెన్సీని నిలబెట్టుకోలేక దాన్ని రద్దు చేసేసింది అక్కడి ప్రభుత్వం. సెప్టెంబర్లోగా తమ దగ్గర ఉన్న జింబాబ్వే డాలర్లను అమెరికన్ కరెన్సీతో మార్పిడి చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే అమెరికన్ డాలర్, సౌత్ ఆఫ్రికా ర్యాండ్లను ఉపయోగిస్తున్న జింబాబ్వే ఇకపై పూర్తిగా వాటిపైనే ఆధారపడనుంది. రెండు బెడ్రూమ్స్ ఉన్న బిల్డింగ్ కట్టాలంటే కనీసం 6-7 నెలలు పడుతుంది. అదే మల్టీ స్టోర్ బిల్డింగ్ అయితే కనీసం 5-6 ఏళ్లు గ్యారంటీ. కానీ ఈ ఎక్స్పెక్టేషన్ చిత్తు చేసేసింది ఓ చైనా కంపెనీ. కేవలం 19 రోజుల్లోనే 57 అంతస్తుల స్కై స్క్రాపర్ నిర్మించింది. ఇంతటి భారీ భవంతి నిర్మించిన టెక్నాలజీ ఇప్పుడు ఏపీ రాజధాని దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ సాధారణ బిల్డింగ్ కట్టడానికే 6-7 నెలలు పడుతున్న కాలంలో ఏకంగా 57 అంతస్తుల భవనాన్ని కేవలం 19 రోజుల్లో నిర్మించి ప్రపంచాన్నే నివ్వెరపరిచింది చైనా. హూనన్ ప్రావిన్షియల్ రాజధాని చాంగ్షాలో ఈ భవనాన్ని కట్టారు. రోజుకు 3 ఫ్లోర్ల చొప్పున కడుతూ వెళ్లారు. ఇది మాడ్యులర్ బిల్డింగ్. ముందుగానే ఫ్లోర్ను మరో చోట తయారు చేశారు. వాటిని తీసుకొచ్చి అసెంబుల్ చేసుకుంటూ వెళ్లారు. చైనాలో ఈ బిల్డింగ్ నిర్మాణం పాత వార్త అయినా ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఢిల్లీలో తనను కలిసిన బాబుకు ఈ బిల్డింగ్ కోసం ప్రధాని మోడీ వివరించారట. చైనాలో కేవలం నెల రోజుల్లోపే దాదాపు 60 ఫ్లోర్ల భవంతులు నిర్మించారని, ఏపీ నూతన రాజధానిలో అలాంటి బిల్డింగ్ నిర్మిస్తే బాగుంటుందంటూ బాబుతో మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చైనా బిల్డింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు 60 అంతస్తుల భవంతి ఏపీలో నిర్మించడం సాధ్యమేనా? అది పంట పొలాల్లోనే నిర్మాణం జరుగుతున్న రాజధాని అమరావతిలో పాజిబుల్ అవుతుందా? అందుకు అక్కడి భూమి సహకరిస్తుందా? ఇవే ఇప్పుడు కీలక ప్రశ్నలు.
ప్రధాని సలహాపైన బాబు సీరియస్ గానే దృష్టి పెట్టారు. చైనా వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి, దానికి ఎంత ఖర్చవుతుంది, మన రాష్ట్రానికి ఆ టెక్నాలజీని తీసుకురావచ్చా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఎలాగైనా ఈ అత్యాధునిక పద్ధతిలో ఓ బిల్డింగ్ నైనా కట్టి తన సత్తా చూపించాలని ఆరాటపడుతున్నారు. మనీ మ్యాటర్స్ లో మరో షార్ట్ బ్రేక్. Samsung world-class lubricants from Savita. Fog presents Fantastic Four perfume body sprays for men in action. జలుబుతో బాధపడుతున్నారా? ముక్కు దిబ్బడా? ఇంకా తలనొప్పి కూడానా? అరే బాబు, అయితే సాధారణ మాత్ర కాదు, విక్స్ యాక్షన్ 500 తీసుకోండి. ఇది జలుబు యొక్క 5 లక్షణాల నుంచి ఊరటనిస్తుంది. జలుబు గోన్, లైఫ్ ఆన్. Fog Blue. Live the life. Fog Blue. For men in action. అబ్బా, మేమిద్దరం కవలలం. సరే కానీ మీ బాత్రూమ్ శుభ్రంగా ఉందా? ఛాలెంజ్ సమర్పిస్తున్నారు కొత్త హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. సాధారణ క్లీనర్లతో పోలిస్తే దీని చిక్కటి ఫార్ములా ఇస్తుంది పూర్తి బాత్రూమ్ అంతా అద్భుతమైన శుభ్రత. నీలం రంగు టాయిలెట్ కోసం, ఎరుపు రంగు బాత్రూమ్ కోసం. మరి మీరు కూడా తీసుకోండి హార్పిక్ ఛాలెంజ్. జస్ట్ పాలం ఒక కైండ్ ఆఫ్ విలేజ్ అట్మాస్ఫియర్ లో మనకి పాలమూరు గ్రిల్. ఈ పాలమూరు ఏటలు మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. క్రేజీ అబౌట్ ఫిష్ కబాబ్ అండ్ 5 out of 5. So special pav bhaji, pani puri and different kinds of snacks provided here. స్పెషల్ పావ్ బజీ ఎరగదీసింది మామూలుగా కాదు. 111 వెరైటీస్ ఆఫ్ దోసెస్ దొరుకుతాయంట. సూపర్. ఫుడ్ యాత్ర ఈ ఆదివారం మధ్యాహ్నం 2:30 గబ్బర్ సింగ్ 2 స్టార్ట్ చేయడం పవన్ కు ఇష్టం లేదా? ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఏం జరుగుతోంది? చుట్టాల్ని హీరోయిన్లుగా మారుస్తున్న దీపికా పదుకునే. మూవీ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1:30 సో ఈ వీక్ కార్స్ అండ్ బైక్స్ లో నిసాన్ నుంచి వచ్చిన ఒక డిమాండ్ వెహికల్ ని మనం చూడబోతున్నాం. అండ్ దట్ ఈస్ నిసాన్ సన్నీ. లైక్ వెరీ లావిష్ లుక్ అండ్ నీట్ గా ఉండే ఒక డిజైన్ ని మనకి ప్రజెంట్ చేశారు. వెల్కమ్ బ్యాక్. ఎయిర్లైన్స్ దశ తిరుగుతోంది. టైం టు టైం ప్రయాణాలకు రంగం సిద్ధమవుతోంది. మీరు ప్రయాణించాల్సిన విమానం లేటు అనే మాటే వినబడే ఛాన్స్ లేకుండా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. రోజులు పట్టే ప్రయాణాన్ని విమానమెక్కితే గంటల్లో పూర్తి చేసేయచ్చు. కానీ కండిషన్ సప్లై అన్నట్లు పరిస్థితులు అన్నీ అనుకూలించాలి. విమాన ప్రయాణం నైట్ మేయర్గా నిలిచిపోయిన సందర్భాలు చాలా మందికి అనుభవమే. ఆలస్యంగా నడిచే సర్వీసుల కారణంగా అసలు విమాన ప్రయాణం కంటే ఎర్ర బస్సులో వెళ్లడం బెటర్ అని చికాకు తెప్పించిన సందర్భాలు కూడా
ఇండియన్ విమానయాన రంగంలో కోకొల్లలుగానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇక నుంచి నిన్నటి మాటగా మారిపోబోతున్నాయంటోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. చెప్పిన టైంకి చెప్పినట్లుగా ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్స్కి చేరుకునే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొన్ని సందర్భాల్లో ఎంతటి విసుగు కలిగినా విమాన ప్రయాణమే అనేక మందికి తప్పని ఆప్షన్. బిజినెస్ టైకూన్స్ నుంచి అత్యవసరంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకునే వారి వరకు చాలా మందికి విమాన ప్రయాణమే పెద్ద దిక్కు. ఇంతటి ప్రయారిటీ ఉన్న ఈ రంగంలో సమస్యలు అనేకం ఉన్నాయి. వీటిలో ప్రయాణికుల్ని అత్యంత చికాకు పెట్టే అంశం ఫ్లైట్ డిలే. ఆలస్యం అన్న ఒక్క మాట కారణంగా దేశీయ విమానయాన రంగం భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది. ఆఖరి నిమిషంలో ఒత్తిడి పెరిగి ఇతర విమానాల్ని ఏర్పాటు చేయడం, క్యాన్సిలేషన్ మీద ఎటువంటి ఛార్జీ లేకుండా డబ్బు వాపస్ చేయడం ఈ రంగంలో పెద్ద సమస్యగానే మారింది. వీటన్నింటినీ కంట్రోల్ చేసి అటు విమానయాన సంస్థలకి ఇటు ప్రయాణికులకి కలిపి విన్ విన్ టెక్నాలజీతో ముందుకొస్తోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. విమానాలు ఆలస్యంగా తిరగడానికి రన్వే సమస్య, వెదర్ కండిషన్, ఎయిర్ ట్రాఫిక్ ప్రధాన కారణాలు. వీటిలో ఏ ఒక్క చోటైనా అనుకున్న సమయానికంటే ఆలస్యమైన విమాన ప్రయాణం మొత్తం డిలే అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఒక్క విమానం కలిగించే అంతరాయం వల్ల మిగిలిన సర్వీసులకు కూడా ఆటంకం కలుగుతోంది. ఇంతటి భారీ సమస్యల్ని అధిగమించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపడుతూ ఉన్న సింపుల్ టెక్నిక్కే సెంట్రలైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్. CATFM విధానంలో ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, డిఫెన్సులు ఒకతాటి మీద నిలబడి ఎప్పటికప్పుడు ఫ్లైట్స్ టైం టు టైం నడిచేలా చర్యలు తీసుకుంటాయి. ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న బ్రెజిల్ విజయవంతంగా ఫ్లైట్ డిలేస్కి చెక్ పెట్టడమే కాకుండా దేశీయ కరెన్సీ పరంగా 32 కోట్ల రూపాయల్ని ఆదా చేస్తోంది. మొత్తం 3 దశల్లో విమాన ప్రయాణ డిలేస్ నియంత్రించబోతోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మొదటి దశ కింద ఢిల్లీలో ఆపరేషన్స్ ప్రారంభిస్తుండగా రెండో దశలో హైదరాబాద్, చెన్నై నగరాలు ఉంటాయని వెల్లడించింది. మూడో దశ కింద ఇంటర్నేషనల్ విమానాలు నడిచే ప్రతి ఎయిర్పోర్ట్లోనూ డిలేను పారత్రోలే టెక్నాలజీ తీసుకొస్తోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దేశీయంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మొదలవుతోన్న సెంట్రలైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్ ముందుగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రారంభమవుతోంది. ఆ తర్వాత ఇక్కడ ఎదురైన లోటుపాట్లను సవరించుకుని వచ్చే ఏడాదిలో హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబైలతో పాటు బెంగళూరు నగరాల్లో ఈ టెక్నాలజీ అమలవుతుంది. ఇక మూడో దశ కింద పొరుగు దేశాల ఎయిర్పోర్ట్స్, డిఫెన్సులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎయిర్ ట్రాఫిక్ నియంత్రించాలనుకుంటోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ దశలోనే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్స్లో ఎయిర్ సిగ్నల్స్ మీద పూర్తి పట్టుతో ట్రాఫిక్ నియంత్రించే పనిలో పడింది ఏఏఐ. మొదటి దశలోనే ఇంటిగ్రేషన్ టెక్నాలజీతో ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించింది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. రన్వేల మీద అధిక దృష్టి సారించిన ఏఏఐ టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో జరుగుతోన్న ఆలస్యాల్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఎయిర్ సిగ్నలింగ్ వ్యవస్థను సెంట్రలైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్లో కీలకం చేస్తూ రన్వే మీద ఖాళీ లేక గాల్లో చక్కర్లు కొట్టే విధానాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయాలనుకుంటోంది. విమానం అంటే బొంగరంలా చుట్టూ తిరిగి వెళ్లడం కాకుండా స్ట్రైట్గా గమ్యస్థానానికి వెళ్లే విధంగా రూట్లను అభివృద్ధి చేయడం ఈ పద్ధతిలో మరో కీలకంశం. ఈ విధానంలో సమయం ఎక్కువగా కలిసొస్తుందని ఏఏఐ ఆలోచన. పొగమంచు ఎదురైనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక్కసారిగా విమానం వెళ్లే దారిలో మబ్బులు ఎదురైతే సమయం వృధా కాకుండా సమస్యను అధిగమించడం ఎలా అనే విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. విదేశాలతో పోల్చితే సెంట్రలైజ్డ్ ఎయిర్ ట్రాఫిక్ ఫ్లో మేనేజ్మెంట్ పద్ధతిని ఇండియాలో అమలు చేయడం ఇబ్బందులతో కూడుకున్న విషయమనే చెప్పాలి. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, అన్సీజనల్ రెయిన్స్ లాంటి వాతావరణ సమస్యలు ఇక్కడ అధికంగానే ఉంటాయి. అయితే వీటిని అధిగమించడం కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని అంటోంది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ విధానం అందుబాటులోకి వస్తే దేశీయ విమాన రంగానికి మరింత ఆదరణ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాది చివరి నాటికి స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయనే అంచనాలు తాజాగా మరోసారి బలపడ్డాయి. డిసెంబర్ చివరి నాటికి సెన్సెక్స్ 32,500 పాయింట్లు అధిగమిస్తుందన్న మోర్గాన్ స్టాన్లీ అంచనా
ఇన్వెస్టర్లకు కిక్కిస్తోంది. ఈ ఏడాదిలో వోస్ట్ పెర్ఫార్మర్గా రికార్డుకెక్కిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఏడాది చివరి నాటికి బెస్ట్ అనిపించుకు తీరతాయనే అంచనాలు పెరుగుతున్నాయి. గత ఏడాది రోజుకో రికార్డుతో దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు గడిచిన 3 నెలల కాలంలో ఏకంగా 8 నెలల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. ఈ ఏడాదిలో డాలర్ టర్మ్ పరంగా వర్స్ట్ పర్ఫార్మింగ్ మార్కెట్లుగా నమోదయ్యాయి. మోడీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆకట్టుకోలేకపోవడం లాంటి ప్రతికూలతలు మార్కెట్లను ఈ ఏడాదిలో చతికిల పడేలా చేశాయి. మోడీ సర్కార్ మీద ఇన్వెస్టర్లలో నమ్మకాలు సన్నగిల్లుతున్నప్పటికీ స్థూల ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏడాది చివరి నాటికి మార్కెట్లను పరుగులు పెట్టిస్తుందని అంచనా. ఇదే అంచనాలు ఏడాది మొదటి నుంచి ఇన్వెస్టర్లలో ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మార్కెట్ ఒడిదుడుకులకు అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనదైన విశ్లేషణతో మరోసారి నమ్మకం పెంచింది మోర్గాన్ స్టాన్లీ. వృద్ధి రేటు పుంజుకుంటుండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వచ్చే 2 త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరగడం లాంటి సానుకూల అంశాలు డిసెంబర్ చివరి నాటికి సెన్సెక్స్ 32,500 పాయింట్లకు చేరుకునేలా చేస్తుందని అంచనా వేస్తోంది మోర్గాన్ స్టాన్లీ. అమెరికా వడ్డీ రేట్లు పెంచినప్పుడు కొంతమేర రిస్క్ ఉండడం సహజమంటున్న ఈ సంస్థ వచ్చే 12 నెలల కాలంలో స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు 20% పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే సిటీ గ్రూప్, హెచ్ఎస్బీసీ, యూబీఎస్ లు కూడా ఏడాది చివరి నాటికి స్టాక్ మార్కెట్లు పరుగులు పెడతాయనే అంచనాలను ప్రకటించాయి. ఈ సంస్థలు సెన్సెక్స్ టార్గెట్ ని 30,000 పాయింట్ల నుంచి 33 పాయింట్ల మధ్యలో ఎప్పటికప్పుడు సవరిస్తూ ఉండగా మోర్గాన్ స్టాన్లీ మాత్రం గత అంచనాల్ని మరోసారి ప్రకటించి ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. ఇవి ఈ వారం మనీ మ్యాటర్స్. వచ్చే వారం మరిన్ని అప్డేట్స్ తో కలుద్దాం. స్టే విత్ us. ఈ బులెటిన్ ని మీకు సమర్పించిన వారు రైతులకు వెన్నుముక్క లాంటి విత్తనాలు కావేరీ సీడ్స్ వారి జాదూ పత్తి విత్తనాలు. నమస్కారం. భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రముఖ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ బ్రహ్మశ్రీ ముదికొండ గోపీకృష్ణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి న్యూమరాలజీ పరంగా చెక్ చేయించుకుని జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకునేవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి వెంటనే కాల్ చేయండి. నమస్తే గోపీకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ కాన్సెప్ట్ ఏంటి? అంటే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చివరిది మనకి ఏంది ప్రసాదం ఉంటుంది. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతుంటాను కాబట్టి ప్రతి వారం మనం ప్రోగ్రామ్ చెప్తున్నా కూడా దీన్ని క్లాసెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. అంటే మళ్ళీ మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సర్వీస్ ఎలా తీసుకోవాలి, ఏమేమి సర్వీస్ ఇస్తామో మనం చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్లో. వాళ్ళు ఎలా మనం అప్రోచ్ కావాలని కూడా చాలా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లు అంటాం. నిజంగా స్క్రీన్ మీద ఏ నెంబర్లు స్క్రోల్ అవ్వదు, స్టిఫ్గా మన వెనకాల ఉంటాయి, స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇవి 8855536663 అలాగే 88551256 ఈ రెండు మన అపాయింట్మెంట్ నెంబర్స్. వీటికి మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత కమ్యూనికేషన్ ఏంటంటే క్లాస్ కావాలన్నప్పుడు ఫర్ క్లాస్ అని SMS చేస్తే సరిపోతుంది, ఫర్ అపాయింట్మెంట్ అంటే ఫర్ అపాయింట్మెంట్ SMS వీటికి చేస్తే సరిపోతుంది. అలాగే మన ఎక్స్ప్రెస్ టీవీ కానీ ఏటీవీ కానీ టీవీ నెంబర్ ఒకటి టీవీ నెంబర్కి ఖచ్చితంగా ప్రతి ఆదివారం 11:30-12 మధ్యలో ఈ టైంలో మట్టికే లైవ్ కాల్ చేస్తే మనం ఆన్సర్ చేస్తాం, లైవ్ కాల్స్. కానీ ఈ లైవ్ ప్రోగ్రామ్ ఈ రోజంతా ఉండదు. రాత్రి 10ంటికి కూడా ఉదయం ఫోన్కి వెళ్ళడం మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉంటారు. సో అది డిస్టర్బెన్స్ అనమాట. అది టీవీకి చేసిన డిస్టర్బెన్సే, టీవీ నెంబర్ కూడా చేయకూడదు. టీవీ నెంబర్ కూడా ఓన్లీ 11:30-12 చేయాలి. 12 o'clock ఇక్కడ చేస్తే రెస్పాన్స్ ఉండదు. సో అదొకటి ఇంపార్టెంట్ ఉంది. తర్వాత mgk9.org అని వెబ్సైట్ ఒకటి ఉంది. ఈ వెబ్సైట్ కనుకుంటే ఎందుకు ఈ వెబ్సైట్ చెప్తున్నానంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఒక న్యూమరాలజిస్ట్ కానీ ఒక అస్ట్రాలజిస్ట్ కానీ మనం గుర్తుపెట్టాలంటే కొన్ని గుర్తులు ఉంటాయి, మంచి వాళ్ళని గుర్తుపెట్టండి. ముందు వెబ్సైట్ ఒకటి చూడండి, ధైర్యంగా మనం వెబ్సైట్ ఇవ్వచ్చు. వెబ్సైట్ చూడగానే మీ మొత్తం ప్రొఫైల్ తెలిసిపోతుంది, అక్కడి నుంచి వేరియబుల్స్ తెలుస్తాయి ఒకటి. అందుకోసం వెబ్సైట్ ఇస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ కార్యక్రమం మళ్ళీ వాళ్ళు చూడాలనుకున్నప్పుడు mgk9.org ఎలాగో ఎక్స్ప్రెస్ యూట్యూబ్లో ఎలాగో వస్తుంది, యూట్యూబ్లో కొంచెం వెతుక్కోవాలి. mgk9.org ఇమీడియట్గా మనం
ఈ ప్రోగ్రామ్ పెడుతున్నట్టు ఎప్పుడైనా వీళ్ళు దూర ప్రాంతం వాళ్ళు విదేశాల వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే కంప్యూటర్లో చూస్తారు. కాబట్టి వాళ్ళు mgknn.org ఓపెన్ చేస్తే గతంలో ఉన్న ప్రోగ్రాంలు కూడా దీంట్లో అన్ని రికార్డ్ అయ్యి ఉంటాయి. దాదాపు 10-15 ఉంటాయి ఎక్స్ప్రెస్ చేయి, అన్ని దాంట్లో చూడొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక్కొక్కటి మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తున్నాం కాబట్టి మళ్ళీ వాళ్ళు చూసుకుంటానికి ఉంటుందన్నమాట. కేవలం సక్సెస్ స్టోరీలు, మా ఇంటికి రమ్మని చెప్పటాలు, అట్రాక్ట్లు ఇవన్నీ మన ప్రోగ్రాంలో ఉండవు. ఎందుకంటే నిజాయితీ వాళ్ళు కనపడాలి, నమ్మకం వాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు అవసరం కూడా ఉంటుంది. ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు కదా, మీరు మా ఇంటికి రాండి అని చెప్పి ఇన్విటేషన్ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ఈ చిన్న సూచనలు దీంట్లో ఉంటే దీనికి SMS పెట్టడం ఉంటుంది, ఆ తర్వాత కార్యక్రమం చేయొచ్చు. ఓకే అండి, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి దేవానంద్ గారు. హలో చెప్పండి. దేవానంద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/8/1997. 16/8/1997. 16 కరెక్ట్ గా చెప్పండి. 15. ఓకే. 87. 97. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి స్టడీస్ గురించి తెలుసుకోవాలి. ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతం? రైట్ అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. దేవానంద్ గారు ఇంటర్ సెకండరీ ఏ గ్రూప్ తీసుకున్నారు? ఎంపీసీ. సో ఎంపీసీ ఓకే. ఫర్దర్గా మీరు ఎంసెట్లు అలాంటివన్నీ రాస్తుంటే మీకు ఏం కోర్సులు ఉంటాయంటే ఎంసెట్ దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డెసిషన్ నెంబర్ రాహు నెంబర్ వచ్చింది కాబట్టి సిఏ కూడా చేయొచ్చు. సిఏ ఒకటి చూసుకో, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ ఎలాగో ఉంటుంది. కంప్యూటర్స్ కామన్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్కి 15/8 దానికి. ఆగస్ట్ నెల మాసాధిపతి శని కాబట్టి శని టెక్నికల్ దానికి లార్డ్ కాబట్టి ఏదైనా మీరు టెక్నికల్గా చేయాలి. ఒట్టి బీఏలు, బీకామ్లు, బీఎస్సీలు కాకుండా టెక్నికల్ డిగ్రీ పక్కన టెక్నికల్ ఉంటే మటుకు భవిష్యత్తు బాగా ఉంటుంది. 22-23 మీ వ్యక్తిగత వయసు వచ్చేవరకే జాబ్లో సెటిల్ అయిపోతారు. లక్కీ నెంబర్ వచ్చేసి 4. రైట్ అండి. గోపీకృష్ణ గారు, మీ దగ్గరికి చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. సో న్యూమరాలజీ కరెక్షన్ కోసం కానీ, లేకపోతే తెలుసుకోవడం కోసం కానీ, లేకపోతే క్లాసెస్ కానీ, సో ఇలా వచ్చిన వాళ్ళకి మీరు చెప్పే రెమెడీస్ ఏంటి? తెలుగులో సామెత కులం జడ్డ కూడా సుఖం దక్కాలని ఒకటి ఉంటుంది. వచ్చేవాళ్ళకి ఏమవుతుందనంటే వచ్చిన తర్వాత మనం ఏదో ఫీజు తీసుకోవటం మనం చెప్పడం కాకుండా వచ్చేవాళ్ళకి ఇమీడియట్ రెమెడీస్ ఏమేమి ఇస్తాం, ఒక నేమ్ కరెక్షన్ కాకుండా. ఎందుకంటే మన భూమి గుండ్రంగా దొరుకుతున్నట్టు ఈ ప్రోగ్రామ్ అంతా నేమ్ కరెక్షన్ మీదే వస్తుంది. రాగా 2 ఏళ్ళు 2 బిల్లు పంపించడం కాకుండా ఆ వచ్చే ముందు అరగంట టైం ఉంటుంది. ముందు 10 నిమిషాలు సమస్య చెప్పుకుంటాడు, అరగంటల అనాలిసిస్ ఉంటుంది. ఇచ్చిన తర్వాత చిన్న వాళ్ళ పరిష్కార మార్గాలు అంటే మొట్టమొదటి ఎవరైనా ఏమంటారు, కామన్ ప్రాబ్లం ఈ మధ్యన ఎక్కడ పోయినా పనులు అవ్వట్లేదండి, నా పనులు కావట్లేదు, అన్నీ చెడిపోతున్నాయి, అనుకున్నా కావట్లేదు. వాటికి మనకు 15 ఏళ్ళ రీసెర్చ్ టైం టేబుల్ ఒక కార్డు వాళ్ళకి ఇస్తే దగ్గర పెట్టుకుంటే ఎక్కడ పోయినా కూడా మీ పనులు అవుతాయి. ఎక్కడన్నా బండి ఏ పనులు చేయండి అవుతుంటాయి. దీంట్లో ఇది 15 years రీసెర్చ్ మెటీరియల్ కాబట్టి ముందు అది రెమెడీ ఇస్తాం. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ భయాలు ఉండటము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, తర్వాత మిగతా కొన్ని ఛానల్స్ రుద్రాక్ష గురించి వింటూ ఉంటారు. రెమెడీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్స్. ఇది ఇంపోర్టెడ్ ఫారిన్కి వెళ్ళే రుద్రాక్ష లాకెట్ ఒకటి ఉంటుంది. వచ్చే ప్రతి సందర్శకుడికి వాళ్ళు కావాలనుకుంటే కొంతమంది వేసుకోరు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ వస్తారు. న్యూమరాలజీ చేసే యూనివర్సల్ సబ్జెక్ట్ అందరూ వస్తారు. వాళ్ళు ఎవరికైనా కావాలన్నప్పుడు ఈ రుద్రాక్ష లాకెట్ వేస్తేనే ఇది అద్భుతంగా పనిచేస్తుంది చాలామందికి. ఒక అబ్బాయికి ఇచ్చాను, 7 ఏళ్ల నుంచి అతనికి డ్రగ్స్ ప్లస్ మందు అలవాటు ఉంది. ఇది వేసుకుని 1 రోజులు మానేశాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఎంత హ్యాపీ, ఏళ్ళు జస్ట్ వేసుకున్నాడు అంతే, 1 వీక్ వేసుకున్నాడు వచ్చాడు. సో ఇది అద్భుతంగా వాళ్ళ పనిచేసి ఒక దైవిక వస్తువు. ఎందుకంటే మనం వచ్చినప్పటికీ వాళ్ళకి ఒక దైవానుగ్రహం కూడా వాళ్ళకి కావాల్సి వస్తుంది. జ్యోతిషాలయం అని మనం అనుకుంటాం. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ రెమెడీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు నేమ్ కరెక్షన్ వచ్చింది. నేమ్ కరెక్షన్ ఒకవేళ వస్తే 90% నేమ్ కరెక్షన్ ఉండదు. అవసరమైతే మీకు నేమ్ కరెక్షన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత దీన్ని ఎన్నిసార్లు రాయాలి, ఎట్లా రాయాలి అంటారు. దానికే భాగ్యదర్శిని అనే పుస్తకం ఉంది. నేమ్ కరెక్షన్ బ్రాకెట్లో రాసి నేమ్ కరెక్షన్ బుక్. ఈ పుస్తకం ఇచ్చేసి ఎలా రాయాలంటే కవర్ పేజ్ మీద ABCDలు ఉంటాయి. ABCDలు కవర్ మీద ఎందుకు పెట్టారంటే చిన్నప్పుడు అందరూ రాసుకుంటారు ఇక్కడి నుంచి. దీంట్లో Y కిందికి వస్తుంది, H పైకి వస్తాయి, మధ్యలో కొన్ని ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న లెటర్స్ని గ్రాఫాలజీ యాక్చువల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి, అందరూ గుర్తుపెట్టాలంటే ఈ 40 times 15 రాసేది ఇట్స్ నాట్ న్యూమరాలజీ, ఇట్ కమ్స్ అండర్ గ్రాఫాలజీ కిందకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ గ్రాఫాలజీలో అంటే పైకి వెళ్ళేదాన్ని అప్పర్ జోన్స్ అంటారు. ఈ కిందికి Y కిందికి వస్తుంది, దీన్ని లోయర్ జోన్ అంటారు. ఈ మధ్యలో CDE ఉన్నాయి. ఈ ఉంది చూడండి, ఇక్కడ ఈ కింద ఉంది, C మధ్యలో ఉంది, A మధ్యలో ఉంది, దీన్ని మిడిల్ జోన్స్ అంటారు. మన పేరు రాసేటప్పుడు నేమ్ కరెక్షన్ తర్వాత జాగ్రత్తగా ఈ 3 జోన్స్ ఉండేలాగా రాసుకోవాలి. అది నేను రాసి మీ పేరు ముందు రాసిస్తాను. ఎంబడే ఏం చేస్తాం, ఎన్నిసార్లు రాయాలి అంటే ఒక ఫ్యామిలీ వచ్చారనుకోండి, వాళ్ళ అబ్బాయికి 20 సార్లు, ఫాదర్కి 40 సార్లు, వాళ్ళ మిస్సెస్కి 50 సార్లు, ఇట్లా కాకుండా సైంటిఫిక్గా ఇది ఇంటర్నేషనల్లో 21 times రాయాలి చెప్తాం. 21 times బుక్ ఇస్తాం వాళ్ళకి, ప్రింటెడ్ బుక్ వాళ్ళ కోసం సందర్శకులకి. 21 times ఇక్కడ రాస్తారు. ఓన్లీ 21 days, 21 pages ఉంటాయి దీంట్లో.
21 days రాస్తే సరిపోతుంది. మరి ఎల్లో పేజ్ ఎందుకు పెట్టారు దీంట్లో అని అంటే ఇది చైనా ఫెంక్షు, దాంట్లో వాస్తు చూసినప్పుడు ఎల్లో పేజ్ వాళ్ళు వాడుతుంటారు. మన వరకు వచ్చేటప్పుడు పసుపు మంగళప్రదం స్త్రీలకి ముఖ్యంగా ఇది సక్సెస్ని ఇస్తుంది. ఇక్కడ నుంచి గురువు దీనికి అధిపతి జూపిటర్, అందుకే 21 ఇచ్చాను. 2+1 అగైన్ 3. సో 21 times రాస్తే లండన్ అమెరికాలో ఏదైనా కొత్త పదం మీరు రాస్తున్నప్పుడు 21 times రాస్తే రిజిస్టర్ అవుతుంది. మామూలు మన స్కూల్ అలవాటు ఏంటి, ఒక తప్పుడు పదం రాస్తే టీచర్ రైట్ 10 times అంటుంది, 11 times 9 times అన్నది. ఆ 10కి 20 పెడదామనుకుని ఎందుకనో 21 పెట్టాను. ఇది లక్కీ నెంబర్ 3 వస్తుంది. ఇమ్మీడియట్గా వరల్డ్ ఫేమస్ గ్రాఫాలిస్టులు ఏం చెప్పాను సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సైంటిఫిక్ బుక్ ఇది. 21 times రాస్తే రిజిస్టర్ అయిపోతుంది అనమాట. సో ఈ 21 రాసిందుకు ఈ పుస్తకం కూడా వాళ్ళకి ఇస్తాను. అలాగే వాళ్ళు సంతకం ఎలా చేయాలి, ఇప్పుడు డౌట్లు వస్తుంటాయి, ఇదివరకు లేదు, టీవీలు చూసినంత డౌట్స్ అనమాట. సార్ ఈ సంతకము నేను ఇట్లా చేస్తాను సార్ బాగుందా, ఎట్లా చేస్తే బాగుంటుంది అంటాడు. ఆ సంతకం కోసం దేవడానికి మీరు అక్కడ దాకా పోవాల్సి వస్తుంది. ఎవరు సంతకం చేసినా కూడా దీంట్లో ఒక మోడల్ ఇచ్చాను 45 degrees. ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటే నైక్ బనీ నోట్ వస్తుంది, ఇట్లా రైట్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే మన అక్షరం మొదలు పెట్టేసి కొంచెం పైకి ఎట్టు తీస్తే అవుతుంది. ఎందుకు ఈ పైకి వెళ్ళాలి, ఎందుకు ఈ మోడల్ అని అంటే దీపావళి వచ్చినప్పుడు చిన్నపిల్లలు రాకెట్ వెలిగిస్తారు. రోడ్డు మీద రాకెట్ కనుక ఇట్లా పెట్టి వెలిగిస్తే వెళ్ళి ఏ దుకాణాలకో ఎవరికో దూరుతుందన్నమాట. కొంచెం సీసా పెట్టి ఏం చేయాలి, రాకెట్ నిలబెట్టి వెలిగిస్తే అది పైకి వెళ్ళిపోయి కాలిపోయి కింద పడి ఎవరికీ ఉండదు. సైడ్కి పెట్టారు డెఫినెట్గా ఇళ్లలో షాప్లో దూరుతుంది అనమాట. అందుకే మన సంతకం కూడా బాటమ్ నుంచి టాప్కి దాని ఏం చూపిస్తుంది, ల్యాడర్ అప్వర్డ్స్ అనమాట. ఆ మనిషి జీవితంలో పైకి వస్తాడు, అట్లీస్ట్ అంతవరకు అంబిషన్ ఉంటుంది. కాబట్టి బాటమ్ టు టాప్ ఇది ఒక్కటే మోడల్, ఎవరు సంతకం చేసినా ఇదే ఉంటుంది. కొంచెం మన గీత దగ్గర నుంచి కొంచెం పైకి రాస్తే చాలు, దీని ఎంతో 45 degrees అక్కర్లేదు. ఇప్పుడు ఈ గీత మీద సంతకం ఇక్కడి నుంచి మొదలు పెట్టాను అనుకోండి, కొంచెం ఇట్లా రాస్తే అయిపోతుంది. ఇప్పుడు మా సిగ్నేచర్ తీసుకోండి, ఇట్లా రాస్తే MGK ఇట్లా పెట్టేస్తాను అయిపోయింది. అంతేగాని 45 degrees ఇట్లా పెట్టకూడదు, మరి ఇంత అక్కర్లేదు. ఈ గీత మీద నుంచి కొంచెం పైకి ఈ హైట్లో పెట్టే సరిపోతుంది, బాటం నుంచి టాప్కి. ఇంత తెప్పించేం లేదు. గూగుల్లో కనుక చూసుకుంటే ఇట్లా సంతకం పెట్టిన వాళ్ళందరూ గొప్పోళ్ళు అయిపోయారు, మిగతా సంతకాలు అయిపోయారంటే ఈ సంతకాలు కనుక గూగుల్లో చూస్తుంటే సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి రకరకాల సంతకాలు ఉంటాయి. కానీ ఎవ్వరూ ఒక మోడల్ సంతకం చేయరు. సంతకానికి న్యూమరాలజీకి అసలు సంబంధం లేదు, ఇది ఓన్లీ ఆ మోడల్. ఇది కూడా ఈ బుక్లో దీంట్లో ఇచ్చేసారు అనమాట. అన్ని డీటెయిల్స్గా ఉంటుంది, ఈ బుక్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది అనమాట. ఈ 3 వస్తువులు మినిమం వాళ్ళు రాసుకోవడానికి ఒక పుస్తకం. డివైన్ ఓరియంటెడ్ అంటే గాలి ధూళి నాకు నజర్ పడుతుంది అంటారు, నజర్ హైదరాబాద్ భాషలో. సో ఇలాంటి దృష్టి పోవడానికి కూడా రుద్రాక్ష పనిచేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా లక్కీ రింగ్స్ కానీ ఇంకేదైనా కావాలని మోస్ట్లీ నేను చెప్తాను కౌన్సిలింగ్ అనమాట. మీ పిల్లలు సరిగా చదవట్లు ఇట్లా చేయండి, వాళ్ళు చదువుతారు. వ్యాపారం నష్టం వస్తుందో ఎందుకు వస్తుందో వాళ్ళకి హిస్టరీ చెప్పిస్తాను. కౌన్సిలింగ్ ద్వారా సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మిగతా రెమెడీస్ కొన్ని ఉంటాయి, మినిమం అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చాడు అమ్మాయి సార్ దగ్గర పోతే మనకు ముందు ఎక్కడో పని అయ్యేటట్టు కార్డు ఇచ్చారు, మెళ్ళో రుద్రాక్ష లాకెట్ ఉంది పవర్ఫుల్, అది ఇవన్నీ ఫ్రీయే. ఏవి దీనికి దానికి డబ్బులు తీసుకోవటం ఉండదు, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, అన్ని మనం ఒక ప్రోగ్రామ్ చూపించలేం కదా. అలాగే లాస్ట్ టైం మనం అనుకున్నాం నెక్స్ట్ వీక్ చూపిస్తాం. పిరమిడ్ యంత్రం ఉంటుంది వాస్తులు, అంటే ఇది ఏది పడగొట్టకుండా ఎక్కడిదక్కడ నుంచి ఆ పిరమిడ్ యంత్రం కనుక మీరు ఈస్ట్ ప్లేస్లో పెట్టుకుంటే, నార్త్ ఆర్ ఈస్ట్ వాళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఏది చేయక్కర్లేదు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హైదరాబాద్లో 124 ఇళ్లలో ఇంక్లూడింగ్ ఒక ఫిల్మ్ స్టూడియోలో కూడా పెట్టాం, అది రన్నింగ్ వెల్. రామానంద్ సాగర్ది ఏక్తా కపూర్ స్టూడియో ఉంటుంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆపోజిట్లో, ఆ బిల్డింగ్లో పెట్టాం. ఇట్స్ రన్నింగ్ వెల్ అనమాట. వాస్తు దోషాలు పోయి ఇలాంటి చాలా ఉంటాయి, ఇది మటుకు మినిమం కంపల్సరీ ఉంటుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, లాలిబాబు గారు. హలో హలో ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, కాల్ కట్ అయినట్టుంది. హలో హలో వీరభద్రరావు గారు చెప్పండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ April 1st. ఓకే, April 1st. ఇయర్ చెప్పండి. వీరభద్రరావు అండి. April 1st 1900. వీరభద్రరావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా నాతో ఫోన్ లోనే మాట్లాడండి. మేడం 1976 అండి April 1st. ఓకే ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా జాబ్ బెటర్మెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందా మేడం అని. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. వీరభద్రరావు గారు మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్ జాబ్ అండి, అకౌంటెంట్ కింద చేస్తున్నాను. అకౌంటెంట్ చేస్తున్నారు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమో చాలా పవర్ఫుల్ ఉంది, మీరు చేసే ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో అది కూడా అత్యున్నత ఉద్యోగం హైయెస్ట్ పొజిషన్లో ఉండాలన్నమాట, అదొక రూటు. తప్పితే రెండో రూట్ మీకు ఏంటంటే స్వతంత్రంగా మీరు ఏదైనా ఒక కన్సల్టెన్సీ కానీ బిజినెస్ కానీ చేయాల్సి ఉంటుంది. మీకు పెట్టుబడి సమస్య ఉంటే ప్రస్తుతం జాబ్ చేస్తూ కూడా చిన్న పెట్టుబడితో మీరు ఏదైనా ఒక వ్యాపారం ఒకటి మొదలుపెట్టండి. వితౌట్ పార్ట్నర్షిప్ కనుక చేస్తే మీకు ఆర్థికంగా బాగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగం కనుక చేస్తే ఎన్నాళ్ళనే ఎదుగు బొదుగు ఉండదు. మీకు ఇంకా పిల్లలు సంసారం అనండి, ఫ్యూచర్లో కనుక ఇంకా పెద్ద పెద్ద కమిట్మెంట్లు ఉంటే మటుకు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం జీతానికి మీ రోజు మీకు కావాల్సిన అవసరాలకి అది సరిపోదు. కాబట్టి ఒక చిన్న సైడ్ బిజినెస్ లాంటిది చేయండి, మీకు చేస్తే బాగుంటుంది. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 1. మీరు ఇంకొంచెం అంటే మీ ప్రయత్నాన్ని తోడు దేవానుగ్రహం కావాలి కాబట్టి ఈ కుడి చేయి రింగ్ ఫింగర్ అంటాం, ఉంగరం వేలు అంటాం,
ఈ ఉంగరం వెలికి కెంపుని ఒకటి ధరించండి, 2 క్యారెట్ల కెంపు ఆదివారం రోజు ధరించండి. మీకు హెల్త్ వెల్త్ అన్ని బాగుంటాయి, మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్ కూడా వస్తుంది. కెంపు 2 క్యారెట్లు ఆదివారం రోజు ధరించండి. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి సునీల్ కుమార్ గారు. హలో సునీల్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి అండి. పేరు? సుకాంత్ అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/7/1992 అండి. 92. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బ్రదర్ గురించి? జాబు, ఉద్యోగం, ఆరోగ్యం గురించి, చదువు గురించి అండి. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. సునీల్ గారు, ఈ ప్రోగ్రాంలో ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకంటే అనేక మంది కాలర్స్ ఉంటారు, మీకు చెప్పాల్సిన బోర్డు విషయాలు దీంట్లో ఉంటాయి, ఆల్రెడీ క్వశ్చన్లు కూడా జవాబు చెప్పాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం, చదువు, విద్య, భవిష్యత్తు, పిల్లలు, వీళ్ళు గట్టి కూడా ఇంత లెంది క్వశ్చన్ దాంట్లో ఉండదు. అయితే మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ బుధుడు, శుక్రుడు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మంచి చదువు చదువుకుంటాడు, మంచి చదువు వస్తుంది, వితౌట్ ఏ ఆటంకాలు లేకుండా దాంట్లో వస్తుంది. చదువు కంప్లీట్ అయితే 24 అయితే మంచి ఉద్యోగం వస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగుంటుంది. ఆరోగ్యం గురించి ఏమాత్రం బాధపడకూడదు. అయితే కొంచెం లేజినెస్ ఉంటుంది మీ తమ్ముడికి. అంటే మీరు ఏదైనా వాళ్ళు పని చెప్తే రేపు చేద్దాంలే, ఇప్పుడే చేయాలి, సాయంత్రం చేద్దాంలే, ఆయన వాయిదా పద్ధతిలో ఒకటి ఉంటుంది. ఆ వాయిదా పద్ధతులు మాని ఎక్కువ ఆలోచించడం మాని ఎప్పుడు కూడా థింక్ లెస్ వర్క్ మోర్ అని రాసిస్తాం, మా దగ్గర వస్తుంది. థింక్ లెస్ అండ్ వర్క్ మోర్. మీరు తక్కువ ఆలోచించండి, చేయాల్సిన పని వెంటనే చేయండి అనుకుంటాం. కల్కా కామ్ ఆజ్కరో, ఆజ్కా కామ్ అభికారం అని చెప్పి ఉదాహరణ అనమాట. రేపటి పని ఇవాళ చేయాల్సి వస్తుంది. ఈ సూత్రం మీ తమ్ముడు చెప్పండి, డెఫినెట్ సక్సెస్ అవుతాడు. ఏ విధమైన దోషాలు ఏవి దీంట్లో లేదు, మంచి భవిష్యత్తు ఉంది. లక్కీ నెంబర్ వచ్చేసి మీ తమ్ముడు లక్కీ నెంబర్ సునీల్ గారు 6. ఓకే అండి, 6 నెంబర్ 6. గోపీకృష్ణ గారు, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్పేసి లేదు, ఎందుకంటే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు. మరి అలాంటి వాళ్ళకి మరి మీరు ఎట్లా చెప్తారు న్యూమరాలజీ పరంగా? దీనికి లైవ్ ఎగ్జాంపుల్ మనం సక్సెస్ ఏమంటారు, సక్సెస్ నోట్లో అదే వస్తుంది, సక్సెస్ స్టోరీ అని. రియల్ ఇన్సిడెంట్ మనం చెప్తాం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి చాలామంది ఏం చేస్తారు, మాకు అసలు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు. ఒకటి, అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదండి నాకు. ఒకటి. 2, పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు జాతకం ప్రకారం నక్షత్ర ప్రకారం పెట్టలేదండి, ఏదో రామయ్య పెట్టాడు, అదే రామయ్య కంటిన్యూ అవుతుంది. ఏదో ఈ పుట్టిన తేదీలలో ఆంధ్రప్రదేశ్లో 40% ఉంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని అంటే రాయలసీమ, తెలంగాణ అంటే 40% వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. అడిగితే గోదావరి పుష్కలప్పుడు మా అమ్మాయి పుట్టింది అంటాడు. ఏ గోదావరి పుష్కరాలు 12 ఏళ్ళకి ఒకసారి గోదావరి పుష్కరాలు వస్తుంది. లేదు మా అత్తయ్య కొడుకునండి, వాడికి మా వాడికి 6 నెలలు తేడా ఉంటాడు. ఇప్పుడు మేము అడిగినప్పుడు చెప్పాలి, 6 నెలలు కలిపితే తెలిసిపోతుంది కదా, వాడు 12 అయితే 12.5 ఉంటాడు అనమాట. ఇలాంటివి ఉంటాయి. దీపావళి మరునాడు పుట్టాడంటే ఉంటాడు. లేదా సంక్రాంతి అప్పుడు కోడి పందాలు జరుగుతుందండి, బయట పందాలు జరుగుతుందండి, ఈ లోపల మా ఆవిడకి నీళ్ళాడింది అంటాడు. కోడి పందాలు సంక్రాంతి అంటే మామూలు 13, 14 తారీఖు వస్తుంది. అక్కడి నుంచి తేదీ తెలిసి సంవత్సరం తెలిసిపోతుంది. అంటే మొత్తం మీద సింబాలిక్గా చెప్తూ ఉంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అస్ట్రాలజీకి ఏమవుతుందో కంప్యూటర్లు పనిచేయవు. సార్లు చెప్పిన అస్ట్రాలజీ కూడా మీరు ఏ అస్ట్రాలజీ చూడండి 90% డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 దానికి ఫీడ్ చేస్తే అప్పుడు మీ నక్షత్రం జాతకం దాంట్లో వస్తుంది. లేకపోతే వాళ్ళు కూడా పాపం ఏం చేయలేరు. ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎవరికైనా భవిష్యత్తు 2. ఒకటి అససాముద్రికం, చేయి చూసి వెళ్ళేవారు మీ డేట్ ఆఫ్ బర్త్ చేయి చూసి చెప్పేస్తారు అనమాట. చేయి చూసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. రేఖాశాస్త్రి మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో 50 మందికి చెప్పాడు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలడు. మన్మోహన్ సింగ్ బావమరిది హర్యానాలో ఉంటాడు. రేఖా శాస్త్రి అనే పేరు. అసలు పేరు శివశంకర్ శాస్త్రి. అంటే నార్త్ ఇండియా రేఖ అంటే అససాముద్రి కూడా అర్థం అనమాట. ఈ 2 ఉంటాయి. న్యూమరాలజీకి కూడా పేరు ఎక్కలేదు. పుట్టిన తేదీ లేకపోయినా వాళ్ళందరికీ కూడా సరిగ్గా లేకపోయినా, అంటే 60, 67 తెలియదు, 13, 14 తెలియదు, కొన్ని కన్ఫ్యూషన్ డేట్ ఆఫ్ బర్త్, అసలు డేట్ ఆఫ్ బర్త్లో వీళ్ళందరికీ కూడా ఏ దిక్కు లేని వాడికి దేవుడి దిక్కులాగా న్యూమరాలజీ దిక్కు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే విత్ సక్సెస్ ఇన్సిడెంట్తోని పివి గారు అందరికీ తెలుసు. ఈయన ఎవరో తెలుసు, ప్రైమ్ మినిస్టర్. కరీంనగర్ జిల్లా ఒంగూరు, వరగల్లో ఏదో ఊరు ఉంటుంది అక్కడ. సో రాత్రి 10ంటికి అడిగారు వాళ్ళు కుటుంబ సభ్యులు, సార్ ఆయన గురించి చెప్పాలని. ఆయన పేరు ఒకటి క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం ఇట్లా ఉంటుంది ఆయనకని చెప్పారన్నమాట. వెళ్ళి అక్కడి నుంచి ఒక క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ఒక ముసలాడు ఉందట, ఆవిడ అడిగితే డేట్ ఆఫ్ బర్త్ చూసింది. మొత్తం టోటల్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 2 వచ్చేసింది. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ రాజ్భవన్ రావడం జరిగింది. ఆయన అప్పట్లో మనకు తెలుసు పేపర్లు వచ్చాయి. మన వ్యక్తిగత విషయాలు ఎప్పుడు టీవీ లైన్లో కానీ పేపర్లో కానీ ఎవరివి నేను ఎప్పుడు వ్యక్తిగతంగా చెప్పను. బహిరంగంగా ఉన్నాయి చెప్పొచ్చు. బహిరంగంగా అప్పుడు ఏంది చివరి దశలో పాపానికి చాలా మెంటల్ టెన్షన్స్. ఎందుకంటే కోర్టు కేసులు, రకరకాల కోర్టు కేసులు, ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. వీటి నుంచి నేను ఎప్పుడు బయట పెడతాన్నాడు. కేవలం ఆయన పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుని 6 నిమిషాలు టైం ఇచ్చారు రాజ్భవన్లో. 6 minutes అపాయింట్మెంట్, ఆయన అపాయింట్మెంట్. 6 నిమిషాల్లో ఇట్లా మీరు రెమెడీ చేసుకోండి అని చెప్పాను. 6 months నవంబర్ కల్లా డేట్ ఒకటి ఇచ్చాను. నవంబర్లో మొత్తం క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి లెటర్ రాశారు, మీ రెమెడీ బాగా పనిచేసింది, పీవీ ఈజ్ మిస్టర్ క్లీన్ అని బయటకు వచ్చి. ఇదంతా పేపర్లో వచ్చిందే చెప్తున్నాను. సో దీన్ని బట్టి చెప్పారంటే ఇది ఒకటి చాలు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి 1919లో ఎలక్షన్ చేస్తున్నప్పుడు సెంట్రల్ ఎవరు వస్తారు, స్టేట్లో ఎవరు వస్తారు. అటల్ బిహారీ వాజ్పేయి డేట్ ఆఫ్ బర్త్ ఒక గూగుల్లో కొడితే 1925 ఉంది. ఇంకో దగ్గర కొడితే 1926 వచ్చింది. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ 26 25 సంవత్సరం తేడా వస్తే జాతకం మొత్తం మారుతుంది. సంవత్సరాల గంటలు మారిపోతుంది నక్షత్రాలన్నీ కూడా.
అప్పుడు 1920 అటల్ బిహారీ వాజ్పేయి క్యాలిక్యులేషన్ 1925 అని క్యాలిక్యులేట్ చేసి ఢిల్లీలో ఆయన వస్తారు, ఇక్కడ చంద్రబాబు వస్తారు 19 చెప్పారు అనమాట. సో ఒక అంటే అటువంటి హయ్యెస్ట్ దానికి చెప్పంటే ఇక మామూలు వాళ్ళు వచ్చి పేరు బట్టి ఏం చెప్పలేం. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కేవలం పుట్టిన 100% చెప్పొచ్చు. ఈ చిన్న పాయింట్ కోసమే 96 నుంచి 97 దాకా 3 ఏళ్ళు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అంటే వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పడం ఎట్లా, అదే రేపు మీ క్లాస్లో నేర్పిస్తాను. న్యూమరాలజీ క్లాస్ చెప్పేది కూడా అదే ఉంటుంది. రైట్ అండి. మరో కాల్ ఉన్నారు కావల్ నుంచి శ్రీలక్ష్మి గారు. హలో హలో శ్రీలక్ష్మి గారు చెప్పండి. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15th ఓకే 10 ఓకే 1982. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. రైట్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను డిఎస్సి రాస్తున్నాను మేడం. ఓకే అండి. గోపీకృష్ణ గారు మాట్లాడండి. ఓకే లక్ష్మి గారు నమస్తే. రెగ్యులర్ చూస్తుంటారు ఎక్స్ప్రెస్ టీవీ? మీరు అడిగే ప్రశ్న బట్టి చూస్తుంటారు. సో మీరు అడిగే ప్రశ్న బట్టి ఫోన్ కలిగితే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. అందుకే మీరు కొంచెం హ్యాపీగా చెప్తున్నారు. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే రెగ్యులర్ లాటరీ టికెట్ లాంటిది నెంబర్ కలవటం ఎక్స్ప్రెస్ టీవీకి. సో మీరు డిఎస్సి రాశారు, డేట్ ఆఫ్ బర్త్ చూస్తే కంపల్సరీగా మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందండి. ఆ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కొంచెం చిన్నపాటి ఉద్యోగం రావచ్చు, కానీ తొందరలో మీరు 3-4 years మంచి ప్రమోషన్ పొంది ఆ గవర్నమెంట్ జాబ్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అవుతారంటే గుర్తుపెట్టి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మాత్రమే మీరు అవుతారు. ఇన్స్టిట్యూషన్లో మీరు ఏం చింతించదు, డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది.